హాయ్ హలో వెల్కమ్ టు సాత్వి త్రినా ఛానల్. ఇవాళ బ్రోకలీ ఆల్మండ్ సూప్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బ్రోకలీ ఆల్మండ్ సూప్లో మజిల్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. ఈ సూప్ మన వెయిట్ని మేనేజ్ చేస్తుంది. ఈ వింటర్లో ఇలా సూప్స్ సలాడ్స్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ని మేనేజ్ చేయడమే కాకుండా హెల్దీగా ఫిట్గా కూడా ఉంటాము. కఫ్ ఇంకా కోల్డ్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది. బ్రోకలీని మంచిగా తుంచేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్లో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని దాన్ని మంచిగా బాయిల్ అయిన తర్వాత బ్రోకలీ ఇంకా ఆల్మండ్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేయాలి. 65% ఉడికితే చాలు. స్ట్రెయిన్ చేసేసిన తర్వాత చల్లారిన తర్వాత బ్రోకలీని ఇంకా ఆల్మండ్ని ఒక మిక్సీ జార్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఆన్ చేసుకొని ఆలివ్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. ఆలివ్ ఆయిల్ అయితే వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది. నా దగ్గర గీ ఉంది కాబట్టి గీ యాడ్ చేసుకున్నాను. అందులో చాప్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ని యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను. జస్ట్ కుక్ అవుతే చాలు, ఎర్రగా వేయనవసరం లేదు. కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బ్రోకలీ ఇంకా ఆల్మండ్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. బబుల్స్ లాగా వచ్చి బ్రోకలీ ఇంకా ఆల్మండ్ అనేది కుక్ అయ్యే స్టేజ్కి వచ్చిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పాప కూడా తాగుతుంది కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ అనేవి నేను యాడ్ చేయలేదు. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బ్రోకలీ ఆల్మండ్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, నిజంగా మీ కోల్డ్ కఫ్ రెసిస్టెన్స్నే కాకుండా మీ వెయిట్ని కూడా మేనేజ్ చేస్తుంది. ఇలాగ సూప్స్ అండ్ సలాడ్స్ తీసుకోవడం వల్ల మన వెయిట్ని లైట్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. మన క్రేవింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.